హాయ్ అండి. నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. 15 మెంబర్స్ ఇప్పటి వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ దట్. అండ్ చూడండి ఎంత బాగా ఆడుతున్నామో బెన్నికొట్టి ఈ గేమ్‌ని. యాక్చువల్లీ అయితే బాస్కెట్ బాల్‌తో చాలా బాగా ఆడతారు. అండ్ ఫుట్‌బాల్‌తో, బాస్కెట్ బాల్‌తో అయితే చాలా బాగా ఆడతారు. అది కింద కొట్టినప్పుడు పైకి లేసే సౌండ్స్ ఉంటాయి కదా! ఆ సౌండ్స్‌కే చాలా చాలా అసలు ఇరిటేటింగ్‌గానో లేకపోతే హ్యాపీగా ఫీల్ అవుతారో తెలీదు గానీ వాళ్ళు అదితో వచ్చేసి టపా 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 అదోగా ఆడేస్తూ ఉంటారు. చూడండి ఆడనివ్వకపోతే ఎలా ఆర్చేస్తుందన్న దాన్ని. చాలా గట్టి గట్టిగా అరిచేస్తది. మేమే ఆడాలి ఇంకెవరు ఆడొద్దు దాంతో అన్నట్టుగా మాట్లాడి చేస్తూనే ఉంటది. సో అప్పుడప్పుడు అనిపిస్తది. సో డాగ్స్‌కి ఎంత ఆడినా అలుపురాదా అనిపిస్తది. కాసేపటికి మేము అలసిపోయాం. కానీ అవి అలసిపోలేదు. ఆడేసాయి. సరే వాళ్ళ కోసమని ఇంకా చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేము ఆడేసాము. చూడండి ఎంత గట్టిగా అరిచేస్తుందో మా కుట్టి. ఇలాంటి టైంలో మాత్రం చాలా యాక్టివ్‌గా కనిపిస్తాయి. మిగతా టైంలో మాత్రం మొద్దు నిద్రపోతుంటది దెయ్యంలాగా. సారీ. సో చూడండి బెన్ని మీదకి కూడా ఎగిరేస్తూ ఉంటది. అస్సలు ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వదు. సారీ అండి కొంచెం దగ్గొస్తుంది. ఏంటమ్మా బెన్ని కుక్కీలు ఎప్పుడు ఆ టైంలో నిద్రపోరా అని అడుగుతాను. కానీ ఇలాంటి టైంలో ఆడుతున్నప్పుడు నిద్రపోరా ఇంకా అనిపిస్తుంది. కానీ అవి పడుకున్నప్పుడు ఇంకెప్పుడు లేస్తారే, ఎప్పుడు నిద్రైనా ఆడుకోరా అనిపిస్తుంది. ఎంత బాగా ఆడుతున్నాయి నిజంగా డాగ్స్. ఇలాంటప్పుడే కనిపిస్తుంది కదండి వాళ్ళ పేజ్ పెరుగుతున్న కొద్దీ మనకెంత భయం వస్తుందో. డాగ్ని పెంచుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ ఫీలింగ్. అంటే రీసెంట్లీ మా బెన్నికి పన్ను ఊడిపోయిందండి. ఆ రోజైతే రియల్లీ నేను చాలా ఏడ్చేసాను. ఎందుకు అనంటే ఇంకా వాటి ఏజ్ కూడా అయిపోతుందేమో, ఇంక వాటి లైఫ్ స్పాన్స్ తగ్గిపోతూ ఉంటుంది కదా అనే ఫీలింగ్ చాలా బాధించింది నన్ను. చూడండి ఎంత అందంగా ఎంత చక్కగా ఆడుకుంటున్నారో పిల్లలు. మీ పిల్లలకు చూపించండి మర్చిపోకండి. అయితే ఓన్లీ నేను పిల్లల కోసం చేస్తున్న వీడియోనే. పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకే నేను కూడా ఒక చిన్న పిల్లలా మారేసాను. చూడండి పిల్లలు ఎలా ఆడుతున్నారు. క్యూట్ కదా, క్యూట్గా ఆడుతున్నారు. అల్పు వచ్చేసింది పాపం. కొద్దిసేపు కూర్చుంటారు ఇంకా. అలా కూర్చుంటారు. అలా 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 కూర్చుంటారు. బాల్ తెచ్చుకోగానే మళ్ళీ ఆడుతారు. చేంజ్ ద బాల్ అనేది చేంజ్ అయిపోతున్నప్పుడు ఇప్పుడు పెద్ద బాల్ వచ్చేస్తున్నా లేదా చిన్న బాల్ వచ్చింది. సో యాక్చువల్లీ ఏంటంటే ఆ బాల్తో నాకు వేసి కొడుతుంటే దెబ్బ బాగా తగులుతుంది. సో అందుకే చేంజ్ అయ్యి ఇది ఏంటంటే అయితే నేను జిప్టోలో 150కి సమ్ తీసుకున్నాను. అంటే నాకు అప్పుడు కాయిన్స్ కూడా వచ్చాయి. సో అందుకని 150కి అలా వచ్చేసింది నాకు. 50 రూపీస్ కాయిన్స్ ఉండడం వల్ల దాని యాక్చువల్ ప్రైస్ 200 ఏమో తీసుకున్నారు. బట్ 150కి వచ్చేసింది. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బెన్నికి ఇలాంటి డాల్ని గిఫ్ట్ చేయాలని. చూడండి ఎంత బాగా ఆడిస్తుందో. ఎందుకంటే అది నోట్లో ఖర్చుకొని పట్టుకొని వెళ్ళిపోయేటట్టుగా ఉంటుంది. సో ఇంకా అస్సలు ఇవ్వని కూడా ఇవ్వదు. చూడండి ఎంత గట్టిగా పట్టేస్తుందో. అండ్ టాయ్స్తో కూడా చాలా బాగా ఆడుద్ది తను. ఎప్పుడైనా టాయ్స్తో ఆడినప్పుడు కూడా వీడియోస్ తీసి పంపిస్తాను. కానీ దాని మోడ్ అండి ఎప్పుడో ఒక్కసారి ఆడుద్ది. డైలీ అయితే అస్సలు ఆడదు. ఇంకోళ్ళ పప్ప ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళ డాడీ దగ్గర పడుకోవడము, అల్లరి చేయడం, తినడం వాళ్ళతో కలిసే ఉంటుంది. బట్ ఈ టాయ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మా అమ్మ వస్తుంది. నేను కొన్న బెస్ట్ టాయ్ ఏంటి అంటే ఇదొకటని చెప్పచ్చు. చూడండి ఎట్లా తీసుకొని కూడా తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు తను పట్టుకోవడానికి. చూడండి ఎలా పట్టేసాను. నాకే వాళ్ళ చెల్లికి కూడా ఇవ్వదు. పట్టేసుకుంటుంది, నోట్లో కట్ చేసుకొని వెళ్ళిపోతుంది. కానీ డాగ్తో ప్రాబ్లం ఏంటంటే చింపేస్తుంది అనమాట. బట్ మాది ఏంటంటే కొంచెం కంకుతూ ఉంటుంది బోన్ లాగా. ఇలా అసలు ముట్టుకొని చూడండి ఎంత యాక్టివ్గా ఉంటుందో. చాలా చాలా యాక్టివ్గా ఉంటుంది. బొమ్మలు కొని ఇచ్చడం అంటే నాకు చాలా ఇష్టం. సో
మా మధ్యం ఆడుకుంటుంటే ఇంకా మళ్ళీ వాళ్ళు లేచి ఆడుతూ ఉంటారు అనమాట. సో ఇలా మా రోజంతా ఆ రోజు గడిపేశాము. చాలా హ్యాపీ అనిపించింది. సో నాకు మీ అందరితో షేర్ చేసుకోవాలని ఉంది, అందుకే షేర్ చేసుకున్నాను. వీళ్ళతో లైఫ్ హ్యాపీ. ఓకే అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి, కూడా షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అది కొత్త ఛానల్ కదా, ఇప్పుడే ఏమీ అప్లోడ్ చేయట్లేదు. కొంచెం కొన్ని రోజులు అయ్యాక నాకు తెలిసిన మంచి ఐటమ్స్ని, మంచి మెసేజెస్ని కూడా ఇస్తాను. నా ప్రొఫెషనల్కి తగ్గట్టుగా అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో దాంట్లో ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే మీరు తప్పకుండా షేర్ చేసుకోండి. బట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.